హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరావు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఇప్పటి వరకు కేవలం చెప్తూ వచ్చారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మా కేడర్ ఈసారి నేను చెప్పినా వినరు, 2.0 చాలా తేడాగా ఉంటుంది, సినిమాలు చూపిస్తాం, ఎక్కడ ఏ తప్పు జరిగినా దాన్ని మేము క్షమించాం, వడ్డీతో సహా తిరిగిస్తాం, నువ్వు ఏది విత్తుతావో అదే మొలుస్తుంది అంటూ వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పైన జరుగుతున్నటువంటి దాడులు, నిరంతర దాడులు అనాలి, వాటి నిరంతర కర్కశంగా జరుగుతున్నటువంటి దాడులు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా సమాధానం చెప్పకపోతే వీళ్ళు వినరు అనుకున్నారు. కానీ అలాగే సమాధానం చెప్తూ ఉన్నారు. కానీ వింటూ ఉన్నారా? అంటాడు చేస్తాడా, అంటాడు చేస్తాడా అంటూ ఒక్కొక్కడు ఒక్కొక్క వర్షన్ని బయటికి తీసుకొచ్చి ఇష్టానుసారంగా వాగుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బ్యాడ్ హాబీ ఒకటి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు. ఇది ఆయనకు ఉన్నటువంటి బ్యాడ్ హాబీ. ఇది తెలియక చాలా మంది గాల్లో మేడలు కడుతున్నట్టుగా, నీటి మీద రాతలు రాస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆయన గాల్లో మేడలు, నీటి మీద రాతలు రాసే రకం కాదు. కనిపిస్తే ఫేస్ మీదే కరెక్ట్ గా ఎస్ ఆర్ నో చెప్పి చెప్పుతో కొట్టే రకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పెరిగిన నేపథ్యం, పుట్టిన నేపథ్యం, వాళ్ళ కుటుంబ నేపథ్యం మనం చూసినట్లయితే రాయలసీమ ఫ్యాక్షనిజం లో పుట్టి పెరిగినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ తాతగారిని చూసుకున్నా, వాళ్ళ ముత్తాతగారిని చూసుకున్నా కూడా వీళ్ళంతా రెబల్సే. ఒక ఏలుడు ఏలారు కనుక టైంలో. నిజం చెప్పాలంటే అప్పుడు 70s లో 60s లో ఎప్పుడో ఒక అంబాసిడర్ కారు కొనాలంటే 10,000 అవుతుంది. ఆ 10,000 ఎవరి దగ్గర ఉండేవి కాదంట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫాదర్, ఆయన దగ్గర ఫస్ట్ కార్ ఉన్నారు అంబాసిడర్. అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక రాజరికాన్ని అనుభవిస్తూనే వచ్చిన వాళ్ళు. అటువంటి వ్యక్తుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? బేసికల్ గా గర్వంతో, బలుపుతో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా లేరు. ఎలా ఉన్నారు? ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అంటూ రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకొని పుట్టిన వ్యక్తిలా ప్రజలకి సంక్షేమాన్ని 275 కోట్లు డైరెక్ట్ గా డిబిటీ సిస్టమ్ ద్వారా ప్రజల అకౌంట్ లో వేసి సంక్షేమానికి మారు పేరుగా నిలిచినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నో పోర్టులు, ఎన్నో సంక్షేమ పథకాలు, టైం టు టైం. 2 సంవత్సరాలు కరోనా తినేసిన, 3 సంవత్సరాలు నిలబడి, 3 సంవత్సరాల్లో కరోనాతో పోరాడుతూ ఆయన ఇచ్చిన సంక్షేమం కానీ, ఆయన చూపినటువంటి మంచి పరిపాలన కానీ ఇప్పటికీ ఏ రాజకీయ నాయకుడైనా ప్రశంసించక తప్పదు. ఒకవేళ ఎవడన్నా ప్రశంసించలేదంటే వాడు నిజంగా నీతి లేని వాడే అని చెప్పుకోవాలి. అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం ఈవీఎంల ద్వారా పోగొట్టుకున్నారు, అదేవిధంగా వెన్నుపోటు ద్వారా పోగొట్టుకున్నారు, అనేక విధాల ద్వారా పదవి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కేడర్ పైన చేస్తున్నటువంటి దాడులు, కేసులు, చంపటాలు ఇవన్నీ చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ 6 నెలలు చూస్తూ ఉన్నారు, మాట్లాడలేదు. ఏంటో ఫస్ట్ వచ్చిన కొత్తలో ఇలాగే ఉంటుందిలే అనుకున్నారు. కానీ ఆ తర్వాత దాడులను చూసి తట్టుకోలేక కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కల్లారా దగ్గర నుంచి చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జగన్ 2.0 ఉండబోతుంది, దాన్ని మీరు తట్టుకోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే మా కార్యకర్తల్ని ఇంత దారుణంగా హింసిస్తూ ఉన్నారో, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి నిర్బంధించి కస్టోడియల్ టార్చర్ తో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారో, ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఏదో అనుకుంటున్నారు, మేము అక్కడి నుంచి వచ్చాం, ఇక్కడి నుంచి వచ్చాం, తిరిగి వెళ్ళిపోతామని. నువ్వు భూప్రపంచం మీద ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి ఇక్కడ జడ్జి ముందు నిలబెట్టి నువ్వెంతో ప్రేమగా ప్రతిష్టాత్మకంగా వేసుకున్నటువంటి పోలీస్ యూనిఫామ్ తీసేసి బట్టలు ఇప్పేసి నడి రోడ్డు మీద నిలబెట్టిస్తా అని చెప్పారు. 7 సముద్రాల చాటును దాక్కున్నా కూడా తీసుకొచ్చి నీ అంతు చూస్తా అన్నారు. అటువంటి వ్యక్తి నిన్న కొత్తగా ఒక యాప్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం.
ఆ యాప్ గతంలో కొంతకాలంగా చాలా మంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళింది. ఎవరు కూడా ఆ యాప్ ని లాంచ్ చేసే దమ్ము ధైర్యం చేయలే. కానీ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఎవడైతే బాధితుడున్నాడో వాడి పక్షాన ఒక యాప్ ని రిలీజ్ చేయబోతూ ఉన్నాడు. ఆ యాప్ లో ఏమిటో తెలుసా? ఏం చేసావు, నిన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, దాని తాలూకు ఆధారాలు, ఎవడెవడు నిన్ను కక్ష సాధింపు చర్యలు చేశాడు, వాడి పేర్లు, ఇదంతా డేటా వైఎస్ఆర్సిపి మెయిన్ సర్వర్స్ లో సేవ్ అవుతుందంట. ఇక పైన ఆ సర్వర్ లో ఎవడి పేరు రాంగ్ గా ఎంటర్ అయినా కూడా వాడి జీవితం అడ్రస్ గల్లంత అయిపోవడం ఖాయం. ఎందుకంటే ఈసారి వైఎస్ఆర్సిపి క్యాడర్ నుంచి ఎవరు కూడా సంయమనం పాటించే ఆలోచనలో లేరు. చివరికి ప్రతి ఒక్క నాయకుడు అన్నా గడిచిన మన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అన్న నువ్వు చెప్పినట్టు మేము విన్నాం. ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాల్లో మా మాట కూడా కొద్దిగా విను, కొంచెం ఫ్రీ హ్యాండ్ అని అడుగుతున్నాడు. ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటో తెలుసు కదా? ఫ్రీ హ్యాండ్ అంటే ఫ్రీ హ్యాండే, ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరికైనా లెక్కలు అప్ప చెప్తుంది. సో ఇటువంటి ఫ్రీ హ్యాండ్ తీసుకోవడానికి ప్రతి ఒక్క నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాప్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ దాని గురించి మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు వినండి, సూపర్ ఉంటాయి. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ, మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్తాయి. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడు వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు విత్తుతున్నామో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఇత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. విన్నారు కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా, ఇది ఆయన కమిట్మెంట్, ఇది ఆయన కార్యకర్తల పైన, ఆయన కేడర్ పైన ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి. మీరు గనక ఇంతగా మించి పోక్ చేస్తే మీకు తర్వాత మంచి కౌంటర్ అనేది ఇవ్వబడుతుంది. దాన్ని మీరు జీవితాంతం అనుభవించక తప్పదు. అది రాజకీయ నాయకులకి, ఇటు ఊళ్ళల్లో ఊగిపోయే చిల్లర రాజకీయ నాయకులకి, అందరికీ కూడా. ఈసారి రప్పాలో చాలా లెక్కలు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మీరు మీ ప్రాణాలని, మీ కుటుంబాలని, మీ అన్నిటినీ కాపాడుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you for watching this video. It's a sweet warning to
అక్రమార్కులు, ఓవర్ యాక్షన్ గాళ్ళు, ఎవడైతే వైఎస్ఆర్సీపీ పార్టీని టచ్ చేస్తారో వాళ్ళందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.